ఆకాశవాణి పసిడి మెరుంగుల తళతళలు, పసిడి మెరుంగుల విలవిలలు, ఈవర సంతతికే మోటునిద తెలుగు తల్లి. పసిడి మెరుంగులు. అపురూప రూపకాలు. 1991వ సంవత్సరం ఆకాశవాణి వార్షిక పురస్కారాలలో ఎంపికైన డాక్యుమెంటరీ గలగలా గోదారి రూపకం. నాగరికత అవతరించి సాగుతూ పోయే నదీ తీరంలో మానవ సంస్కృతి వికాసానికి దోహదం చేస్తూ నాసిక్లోని త్రయంబకంలో పుట్టి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది గోదావరి నది. ఈ డాక్యుమెంటరీ చిత్రకథలో ప్రయాణికుల సంభాషణ ద్వారా అఖండ గోదావరి 7 పాయలైన గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప, చీలికలను గోహత్యాపాతక నివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకొచ్చిన వైనాన్ని, గోదావరి తీర సంస్కృతి, సంప్రదాయ, సాహిత్య సృజనగా సాగిపోయే డాక్యుమెంటరీ ఈ గలగలా గోదారి రూపకం. గలగలా గోదారి డాక్యుమెంటరీ రూపకం. రచనా రూపకల్పన రామం ఎస్పి శ్రీరామమూర్తి. మమ ఉపాత్త దురితక్షేద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే గోదావరీ తీరే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమణేన. ఎవరది? మనిషి నిన్నే. చుట్టూ కాదు, పైకి పైకి చూడు. నేను కర్మసాక్షిని, సూర్యుణ్ణి. సూర్య భగవానుడా, ఓహ్ ధన్యోహం ధన్యోహం. ఈ అర్ఘ్యం తమకే. మనిషి, అవశ్యం స్వీకరిస్తున్నాను. అవును, ఎన్నేళ్లుగానో ఈ నదిలో నాకు వేళ తప్పక అర్ఘ్య ప్రదానం చేస్తున్నావు. ఈ నది విశేషం తెలిసే చేస్తున్నావా? భగవానుడా, పవిత్ర గోదావరి భరతఖండంలో ఉన్న 7 గొప్ప నదుల్లో ఒకటని తెలుసు. నేను నిలిచి ఉన్న ఈ గోష్పద క్షేత్రం పవిత్రమైందని, గౌతమ మహర్షి ఈ నదిని ఇక్కడికి తెచ్చాడని కథలుగా చెప్పడం విన్నాను. మనిషి, నువ్వు సంకల్పం చెప్పుకుంటూ గోదావరి తీరే అన్నావు. నది అంటే ఏమిటి? ప్రవహించే నీరు మాత్రమే కాదు, నాగరికత జీవధారలో ఒక భాగం. నీకు వెనక గడిచిపోయిన భిన్న తరాల జీవన స్వరాల రాగమాలిక. తెలుసా? భగవాన్, పద, త్ర్యంబకేశ్వరం ప్రయాణం కట్టు. తల్లి చీర చెరగు పట్టుకొని నడక నేర్చుకునే పిల్లవాడిలా నదీ తీరం పట్టుకొని ప్రయాణించు. దేశం తిరుగు, జాతులన్నీ చూడు, భాషలు విను. ఈ తీరం వెంట మానవ జీవన హారంలో దారం ఈ నది అని నీకే తెలుస్తుంది. నేను నీ వెంటనే ఉంటాను. ధన్యోస్మి ధన్యోస్మి.
ఇక్కడ దిగాలే, త్రియంబకేశ్వరానికి ఎలా వెళ్ళాలో భాష కూడా తెలియదే. మీరు దిగాలా? పదండి తొందరగా, ఎక్కువసేపు ఇలాగదు. మీరు తెలుగువారేనా? అమ్మయ్య, అదృష్టం, సమయానికి దొరికారు. ఆ, అయ్యా, తమ పేరు? ఆంధ్రలో తమది ఏ ప్రాంతం? విశాఖపట్నంలో చాలా కాలం పనిచేశాను. మహారాష్ట్రుడిని. పేరు గోవిందరావు. ఆహా, అంతేలేండి. దేశం తిరిగితే భాషలు వస్తాయి, మనుషులు తెలుస్తారు. నా పేరు సూర్యనారాయణ అంటారు. మా వాళ్ళు ప్రేమగా సూరయ్య అంటారులేండి. స్వస్థలం పశ్చిమ గోదావరి మండలంలో కొవ్వూరు. మా గోదావరి మీ మహారాష్ట్రంలో త్రియంబకేశ్వరంలో పుట్టిందంటే చూద్దామని వచ్చాను. చమత్కారులే, మా గోదావరిని ధీమాగా అంటున్నారే. మీ గోదావరి మాది కూడా రండోయ్. ఉమ్, పుట్టిల్లు మాదైతే మెట్టినిల్లు మీది. మరే సరే, ఓ పని చేద్దాం. ఆ, త్రియంబకేశ్వరంలో నాకు పనుంది, నేను వస్తా. పదండి. ఆ, పదండి వెళదాం. వాతావరణం హాయిగా ఉంది. ఆ, గోవిందరావు గారు, త్రియంబకేశ్వరం గురించి ఏమైనా చెప్పరు? ఈ పడమటి కనుమల్లో చిన్న గ్రామం అండి త్రియంబకేశ్వరం. నాసిక్ నుంచి 28 కిలోమీటర్ల దూరం. ఊరు చుట్టంతా కొండలే. ఇక్కడే బ్రహ్మగిరి, ఆ, చాలా పెద్ద కొండ. ఆ, దీని మీదనే గోదావరి పుట్టింది. ఆహా. 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వరం ఒకటి. కొండ కోనాదుకే తల్లి, కొండ కోనాదుకే తల్లి, గోదారి గంగా నేను మెను పులకించే నీ తరగలు తాకంగా, నీ తరగలు తాకంగా. కొండ కోనాదుకే తల్లి, గోదారి గంగా నేను మెను పులకించే నీ తరగలు తాకంగా, నీ తరగలు తాకంగా. కొండ కోనాదుకే తల్లి. అదిగో ఆ పెద్ద దేవాలయమైన త్రియంబకేశ్వరాలయం. ఆ, ఆహా. చూడండి, మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉంటే రాజేష్ దీక్షిత్ అనే పురోహితుల కుర్రవాడిని తీసుకొస్తాను. మనిషి ఆహా. ఎవరది? బ్రహ్మగిరిని. అవునా? మా గోదావరిని కన్న తండ్రి. నేను నిన్ను చూడటానికే వచ్చాను. తెలిసే పలుకరించాను. అక్కడెక్కడి నుంచో యోజనాలు నడిచి గోహత్యాదోషం బాపుకోవటానికి గౌతమ ఋషి ఇక్కడికి వచ్చి ఆశ్రమం నిర్మించుకుని శివుండి గురించి తపస్సు చేశాడు. ఆ ప్రభు దట నుంచి ఒక గంగపాయని విడువమని. అప్పుడు కరుణాంతరంగుడు సాంబశివుడు పరవశంతో ఆనందతాండవం చేస్తూ తన జటాచూటం సడలించి ఒక పాయను విడిచాడు. మా ప్రాంతాన్న గౌతమ ఋషి గురించి ఒక కథ చెబుతాను. ఒకసారి ఘోర కాటకం వచ్చిందట.
అయినా గౌతమ ఋషి తన తపశ్శక్తి చేత చేను దున్ని పంట పండించి అందరికీ అన్నం పెడుతూ ఉండేవాట. ఆయన చేతి సెలవుతో బ్రతుకుతున్న వారే కొందరు అసూయాపరులు ఒక బక్క గోవును పొలంలోకి తోరారట. దానిని అదిలించడానికి ఆ ఋషి ఒక దర్భపుల్లని విసిరాట. ఆ తాకిడికే అది అక్కడ శతథా భిన్నమై చనిపోయిందట. గోహత్యాపాతకం చుట్టుకోవడంతో దానిని బాపుకునేందుకు గంగను సాధించుకొని వెంట పెట్టుకు వచ్చి ఆ గోవు చనిపోయిన ప్రదేశం మీదుగా ప్రవహింపజేయవలసి వచ్చిందట. అప్పుడు అతడు మీ సన్నిధికి వచ్చి పరమశివుణ్ణి ప్రార్థించాట. గౌతముడు తీసుకువెళ్లిన గంగే గోదావరి అయ్యింది, గౌతమి అయ్యింది. గౌతముడు విడిచిన దగ్గర నుంచి కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, యమదగ్ని, వశిష్ఠుడు 7 పాయలుగా ఎత్తుకుని గోదావరిని ముందుకు తీసుకుని వెళ్లారు. ఈ నది ధవళేశ్వరం వద్ద 2 పాయలైంది. తూర్పుగా గౌతమి, పడమరగా వశిష్ఠ. అక్కడ నుంచి ఇంకా పాయలై తూర్పున సముద్ర సంగమం చేసింది. ఓహో, ఏమిటి సున్నాయని గారు అలా కొండవైపు చూస్తూ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఇదిగో ఇతనే రాజేష్ దీక్షిత్. పదండి, ముందు ఆలయంలోకి వెళదాం. ये जो त्र्यंबकेश्वर क्षेत्र है, इधर गौतमी गंगा है, उसका उगम स्थान है. ये दंडकारण्य है और गौतमाश्रम है. गौतम ऋषि ने यहाँ शंकर के मस्तक से गंगा लाई है. तो ये क्षेत्र का महत्व ऐसा है कि ये शिवभूमि है. पहले महाराष्ट्र में सबसे बड़ा नाथ संप्रदाय है जो सबसे मान्यता प्राप्त है. हर 12 बरस में इधर एक कुंभ मेला होता है जहाँ साधु लोग अपने आध्यात्मिक अनुभव आपस में बयान करते, आपस में चर्चा करते हैं. उसको कुंभ मेला कहते हैं. ఇతను ఏమంటున్నాడు? ఈ ఆలయాన్ని 3వ పేష్వా నానాసాహెబ్ కాలంలో కట్టారు. ప్రతి సోమవారం పంచముఖాల ఈ బంగారు ప్రతిమను అమూల్య వజ్ర కిరీటంతో అలంకరిస్తారు. ఇది కుశావర్తం. గంగా ద్వారం దగ్గర బయలువెడలిన గంగ ఈ కుశావర్తం చేరి గోదావరి అయింది. ఇదిగో ఇది కేదారేశ్వర ఆలయం. 300 ఏళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగిందట. అదేమిటండి, వేద పాఠంలాగా ఉంది. అదే గంగా గోదావరి మందిరం. ఇక్కడే మాఘశుద్ధ దశమికి గోదావరి జన్మదినం జరుగుతుంది. ఇది 12 రోజుల ఉత్సవం. ఈ మందిరంపైకి పదండి. పదండి, వెళ్దాం. ఇది శుక్ల యజుర్వేదీయ పాఠశాల. అధ్యాపనం చేస్తున్న ఆ వృద్ధమూర్తే మహామహోపాధ్యాయ రామశాస్త్రి జోషి గారు. శుక్ల యజుర్వేదం ఆచ్ఛందిన శాఖ ఇక్కడ బోధిస్తారు. ఈ పాఠశాల 100 ఏళ్లుగా ఇక్కడ నడుస్తోంది. పదండి, నివృత్తినాథ మందిరం దగ్గరకు వెళదాం. సుప్రసిద్ధ నార సంప్రదాయం ఇక్కడే పుట్టింది. నివృత్తినాథుడు సమాధి పొందిన రోజును సంతాకి ఏకాదశి అంటారు. మేము పౌషవత్య ఏకాదశి అంటాం. దాదాపు 5 లక్షల వరకు జనం ఈ ఉత్సవం చూడటానికి వస్తారు. మానవుల్లో హెచ్చుతగ్గులు, భేదభావాలు ఉండరాదని నాథ సంప్రదాయపు మౌలిక లక్ష్యం. బాగుంది.
माझे मन मोहिले या कान्होड्यानी माझे मन मोहिले. గోదావరి ఇంకా ఏ ఏ ప్రదేశాల మీద ప్రవహించిందో చూడాలని నా కాంక్ష. నాసికలో గోదావరి చూడాలండి. తప్పక చూడాలి. మరి మీరు? నేను నాసికలో మీకోసం ఎదురు చూస్తుంటాను. మ్హూ. నేను బయలుదేరుతున్నాను. మంచిది. ఓ గోదావరి తల్లి నిల్గనిన ఏవో మాతృ సాన్నిధ్య లీలా గంధములు తోచి నెమ్మదిని సల్వల్నిండు నీ అంకపీఠాగారమున బాల్యమాదిగను ధన్యం వయ్యనా జన్మ నీ రాగానంత పయస్సమాకలన పుత్రస్ఫూర్తి పొంగెరా. మనిషి సూర్య భగవానుడా, ఈ నాసికలో పాదం మోపి గోదావరిని స్మరించుకోగానే నా తండ్రి రచించిన పద్యం గుర్తుకొచ్చింది. మరి ఈ నాసిక గురించి నీ మిత్రుడిని కలవబోతున్నావుగా. తమరు మిత్రులే కదా. మిత్ర శబ్దాన్ని చక్కగా చమత్కరించావే. ఈ నాసికను వివిధ యుగాల్లో వివిధ నామాలతో వ్యవహరించేవారు. కృతయుగంలో పద్మనగరం అన్నారు, త్రేతాయుగంలో త్రికంటకం అన్నారు, ద్వాపరంలో నవశిఖ అన్నారు. అదే క్రమంగా నాసిక అయింది. ఓహో. ఇక్కడున్న గోదావరికి తూర్పు తటాన్ని పంచవటి అంటారు. బృహస్పతి సింహరాశిలో చేరినప్పుడు జరిపే కుంభమేళ ఇక్కడ కూడా జరుగుతుంది. ఓహో. ఇక్కడ పంచవటి ప్రాంతం చాలా దేవాలయాలకు ప్రసిద్ధి అని త్రియంబకేశ్వరంలో నిన్న విన్నాను. మరి తపోవనం ఉందట, అదెక్కడ? పంచవటికి కొంచెం ఎగువన. ఇది సరిగా గోదావరి ఒడ్డునే ఉంది. లక్ష్మణుడు శూర్పణఖను విరూపిని చేసింది ఇక్కడే. ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు రామపాద స్పర్శతో పునీతమైంది. అదిగో అదిగో నీ మిత్రుడి ఇల్లు. ఇక అతన్ని అడుగు. మీకోసమే చూస్తున్నారు. సునయ్ గారు రండి. ఇక్కడ ముఖ్య ప్రదేశాలు చూసుకుంటూ వెళదాం. మంచిది. ఇదిగో ఇది రామకోటం. ఓహో. ఇక్కడ వనవాస సమయంలో సీతారామ లక్ష్మణుడు స్నానం చేశారని ఐతిహ్యం. అటు పదండి. ఆగండి. దీన్ని అస్థి విలయ తీర్థం అంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరైనా చనిపోయిన వారు అస్థికలు నిమజ్జనం చేస్తే అవి ఇక్కడ 3.5 గంటల్లో కరిగిపోతాయి. ఈ కుండల్లో గాంధీ మహాత్మని, పండిత నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి గారుల అస్థికలు నిమజ్జనం చేశారు. అదిగో అది గాంధీ స్మారక జ్వాల. పాలరాతో నిర్మించారు. అడుపదండి. అదిగో అదే ప్రసిద్ధమైన కాలారామ మందిరం. ఇందులో రామ, లక్ష్మణ, సీతా విగ్రహాలను నల్లని పాలరాయితో నిర్మించారు. నల్లని పాలరాయితో. ఇక్కడ శిల్పం ఎక్కువగా లతలు, బట్టీలు, పుష్పాలతో అలంకరణ జాతికి చెందింది. మరి నరోశంకర్, భద్రకాళి ఆలయాల మాట రాజేష్ దీక్షిత్ మీకు బాగానే బోధించి పంపించినట్టున్నాడు త్రియంబకేశ్వరం నుంచి. పదండి. నరోశంకర్ రాజబహద్దర్ అనే ఒక వీరుడు
ఈ క్రీస్తు శకం 1747లో కట్టించిన శివాలయం ఇది. ఓహో. చూసారా, ఈ ఆలయం దక్షిణాది వాస్తు పంపిణీ మీద కట్టారు. ఉమ్. బాబాయ్, సూర్యుని గారు, ఆ, ఇదిగో ఉత్తరం. మీరు ఔరంగాబాద్ వెళ్లి ఆ, ఆచార్య బ్రహ్మానంద దేశపాండే గారిని కలవండి. ఆ. వారు చరిత్రాచార్యులు, పరిశోధకులు, ఉమ్. పండితులు. ఆయన ద్వారా పైఠాన్ సంగతులు తెలుసుకోండి. అవశ్యం అవశ్యం. మనిషి, సూర్య భగవానుడా, మేలుకునే ఉన్నాను. ప్రతిష్టానపురం వెళ్ళు ఆ, కదా. గోదావరి గలగలలు చెప్పే గాథలు ఆచార్య ముఖంగా విను. ఓ, మీ ఆజ్ఞ శిరోధార్యం. यही पैठन है, प्राचीन प्रतिष्ठान। मौर्य राजसत्ता दुर्बल होते ही गोदावरी के तीर से आवाज गूंज उठी राजा सातवाहन की, जिसने सूत्रपात किया एक नए राजवंश का और दक्षिण भारत की स्वातंत्र का और ప్రాచీన स्वाधीनता का। ప్రతిష్టానపురమే ఈ పైఠన్. प्रतिष्ठान में ही మౌర్య వంశం పతనం అవ్వగానే గోదావరి తీరం గొంతెత్తి బాధపడింది. శాతవాహన రాజుల రాజవంశం అవతరించింది దక్షిణాదిన స్వతంత్రంగా, స్వేచ్ఛగా. ప్రతిష్టానపురంలోనే గోదావరి తీరాన శాతవాహనుడు తన సామ్రాజ్యాన్ని స్థాపించినట్లు ప్రకటించాడు. శాతవాహన రాజులు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రదేశం, విదర్భ, గుజరాత్, మాళవ దేశాలలో సుమారుగా 400 సంవత్సరాలు పరిపాలించారు. రాజాంతఃపురంలో కూర్చుని గోదావరి తరంగాలను చూస్తూ ఆయన ప్రాకృతంలో గానం చేస్తూ పరవశించిపోతుండేవారు. నిజం చెప్పు గోదావరి, నువ్వు తూర్పు సముద్రం వరకు ప్రవహిస్తూ పోతుంటావు కదా. శాతవాహనుల వంటి పరాక్రమపరుల కులీనుల రాజవంశం ఇప్పటి వరకు నీ తీరంలో ఎప్పుడైనా వెలసిందా అని గోదావరి నదిని ఆయన అడుగుతుండేవారట. ఇది శాతవాహనుల విజయగాథ. సాధు పుంగవులు నడిచిన నేల ఇది. మహావీరులకు జన్మనిచ్చిన ధాత్రి ఇది. లఘు సిద్ధాంత కౌముది ఏక రాసిన భట్టోజీ దీక్షితుల వంటి వైయాకరణులు పుట్టిన పుణ్యభూమి ఇది. ఈనాటి శిథిలాలను చూస్తుంటే ఒకనాడు ఈ పైఠన్ మహారాష్ట్రకంతటికీ కేంద్రం అనే భావం మనస్సులో మెదులుతుంది. ఈ పైఠన్ సంపూర్ణ భారతదేశానికే కేంద్రమై భాసిల్లింది. ఈ పైఠన్ ఒకనాడు యూరోపు, ఆసియా ఖండాలకు కేంద్రమై నిలిచింది కూడా. ఆహా, ఎంత గొప్పగా ఉంది ఈ ఆనకట్ట. వెనుక సముద్రమంత విశాలంగా ఇంత గోదావరి. ఆహా. ఇక్కడ ఏదో బోర్డు ఉంది మరే, ఆనకట్ట గురించి. ఇక్కడ నిలిచిన గోదావరి నీటి వైశాల్యం 21,750 చదరపు కిలోమీటర్లు. ఇది ఏకనాథ స్వామి మందిరం. ఈ మందిరం వెనుక గోదావరి రేవులోనే వారు జల సమాధి పొందారు. ఓహో, అర్చక స్వామి, ఆ గాథ ఏ సంవత్సరం నాటిది? శక సంవత్సరం 1521. ఓహో. తిథి పాల్గొన వద్య షష్ఠి. ఏకనాథ స్వామి ఈ పైఠాన్లోనే క్రీస్తు శకం 1533లో పుట్టారు. వారు సేవించిన విఠలనాథ మందిరం కూడా చూడండి. అలాగే అర్చక స్వామి. బాబా, ఇక్కడ వివిధ మందిరాల్లో రాతి ఆసనాల నుంచి పూజలు చేస్తున్నారేంటి? ఇది చక్రధర స్వామి మందిర ప్రాంగణం. 700 సంవత్సరాల క్రితం వారిక్కడికి వచ్చారు. ఓహో. మహానుభావ పంథను ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఓహో.
ఈ మందిర ప్రాంగణంలో చక్రధర స్వామి ఎక్కడెక్కడ నిలిచి బోధించారో, భోజనాధికాలు నెరవేర్చారో అక్కడక్కడ ఒక్కొక్క అరుగు నిర్మించి అర్చిస్తూ ఉంటాము. ఓహో, బాగుంది. కొండకు నాదుకే తల్లి కొండకు నాదుకే తల్లి గోదారి గంగా తెను మెను పులకించే నీ తరగలు తాకంగా నీ తరగలు తాకంగా కొండకు నాదుకే తల్లి గోదారి గంగా తెను మెను పులకించే నీ తరగలు తాకంగా నీ తరగలు తాకంగా కొండకు నాదుకే తల్లి బ్రహ్మగిరిని కనుదెరిచేవో పంచవటిని కని మురిసేవో బ్రహ్మగిరిని కనుదెరిచేవో పంచవటిని కని మురిసేవో పైటాని మలుపు తిరిగి పైటాని మలుపు తిరిగి ఆజంతాను కలిసేవో గోదారి గంగా తల్లి గోదారి గంగా తెను మెను పులకించే నీ తరగలు తాకంగా నీ తరగలు తాకంగా కొండకు నాదుకే తల్లి సరస్వతి నేటికి కూడా ఇసుకతో తయారై బాసర క్షేత్రం లోపల గోదావరి తీరం లోపల ఉన్నది. అయితే ఆ సరస్వతి ప్రతిరోజు ఆమెకు రుద్రాభిషేకము, స్త్రీ సూక్తము, అలంకరణ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఆ మూర్తి యొక్క ఒక రేణువు కూడా నీళ్లు పోసినా కానీ భూమిపైన పడకుండా నిలిచి ఉన్నది. తర్వాత గోదావరి తీరం పైన ఈ స్థలం ఉండడం చేత ఈ స్థలం యొక్క మహత్వం అత్యధికంగా వైభవంగా ప్రజలకు ఆకట్టుకున్నది. జగదంబా దేవతా సన్నిధౌ అష్టోత్తరనామాభి కుంకుమార్చన పూజనం చ కరిష్యే. హరి ఓం ఓం జగదంబార్మణస్తోం మహావిద్యాయ నమః, జగన్మాత్రే నమః, మహాలక్ష్మీ నమః, శివప్రియాయ నమః, విష్ణుమాయ నమః, శుభాయ నమః, శాంతాయ నమః, సిద్ధాయ నమః, సిద్ధిచ సరస్వత్యై నమః, క్షమాయ నమః, కాంతే నమః, ప్రభాయ నమః, జ్యోతిరాయ నమః, పార్వతీ నమః, సర్వమంగళాయ నమః, హింగులాయ నమః, చండికాయ నమః, దాంతాయ నమః, పద్మాయ నమః, లక్ష్మీ నమః, హరిప్రియాయ నమః, త్రిపురనందాయ నమః, నందాయ నమః, సునందాయ నమః, సురవందితాయ నమః, యజ్ఞవిద్యే నమః, మహామాయ నమః, వేదమాత్రే నమః, దుర్గాయ నమః, దుర్గార్చనాస్మియే నమః, జ్వాలాముఖియే నమః, సురుద్రాయ నమః, జ్యోతిరాయ నమః. కాళేశ్వర మహాక్షేత్రం ముక్తీశ్వర సమన్వితం, కాళేశ్వరో మహాదేవో భుగ్భువ
ముక్తిం ముక్తిం ప్రదాస్యతి. మనిషి, ఇది కాళేశ్వరం. నువ్వు స్నానం చేస్తున్న ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు. ఈ నది ఒడ్డున దక్షిణం వైపు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం. ఇక్కడ విశేషం గమనించాలి నువ్వు. ఈ క్షేత్రం ఉన్న ప్రదేశానికి ఎగువన గోదావరి ఉత్తరంగా మలుపు తిరిగి ప్రాణహిత నదిలో సంగమించి అలా కొంత దూరం నడిచి మళ్ళీ దక్షిణంగా మలుపు తిరిగి నిటారుగా తూర్పు దిశగా ప్రవహిస్తాడు. ఈ విధంగా గోదావరి నది అర్ధచంద్రాకారంలో ఏర్పడిన కోణంలో ఆ ఆలయం ఉంది. ఇంకా ఆలయంలోకి పద. అన్నట్టు ఇంకో సంగతి, ఈ ఆంధ్రదేశానికి త్రిలింగ దేశం అని కూడా పేరుంది కదూ. ఈ పేరు తెచ్చిన 3 శైవ క్షేత్రాలలో ఈ కాళేశ్వరం ఒకటి. మిగిలిన 2 ద్రాక్షారామ భీమేశ్వరం, శ్రీశైల మల్లికార్జునం. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కలిసి కొలువగా రఘుపతి ఉండెడి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై ధనరు చక్రము ధగధగ మెరసెడి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. రామచంద్ర ప్రభు. అయ్యో ఆచార్య వారు, నడిచి ఎండకి తాళలేకపోతున్నట్టున్నారు. చెయ్యి ఆశ్రయిస్తానుండండి. శ్రమ అనుకోకపోతే కాస్త మీ అలసట నుంచి తెప్పరిల్లేక ఇక్కడ విశేషాలు చెప్పరు. శ్రీరామ కథా కథనానికి భద్రగిరి విశిష్టత చెప్పడానికి అలసత ఏమిటి నాయన? అలా పక్కన మండపంలో కూర్చుందాం పదండి. 17వ శతాబ్ది ఆరంభంలోనే భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే భక్తురాలి కారణంగా ప్రథమంలో చిన్న మందిరం అమెరింది. ఆ మీద నేలకొండపల్లి వాస్తవ్యులు కంచర్ల గోపన్న గారు, వారే రామదాసుగా ప్రసిద్ధులు. గోలకొండ నవాబు వారి కాలంలో పాలవంచ తాలూకాకు తహసీల్దారుగా కుదిరారు. వారు శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి 6 లక్షల సొమ్ము ఖర్చు చేసి అర్చకుల్ని రావించి మహాసంప్రోక్షణ జరిపించి ప్రతిష్ఠ నెరవేర్చి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవాల్ని, బ్రహ్మోత్సవాల్ని ఏర్పరిచి మాన్యాలిచ్చారు.
చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి కదా. అవును. మహావైభవంగా ఇక్కడ సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఏటేటా తానీశాల కాలం నుంచి ఆరంభమైన సంప్రదాయాలు ఈ ఉత్సవాన్ని అందరూ పంచుకోవాలనే ఉద్దేశంతో సాగిస్తున్నారు. తలంబరాలు అక్షతారోపణం చేయాలి. అక్షతలు పొయ్యగానే అందరికీ 6 వస్త్రాలలో నింపిన ఈ తలంబరాలను చిన్న చిన్న పుష్యశుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి కదా. అప్పుడు ఇక్కడ ప్రసన్నోత్సవం జరుగుతుంది. ఓహో అలాగా. సెలవా? సమస్త సన్మంగళాని భవంతు. చేద్దాం. ఇంత దూరం నేను ఎరగని గోదావరిని తెలుసుకోవడం కోసం తిరిగాను. ఇప్పుడు ఇంకా నేను ఎరిగిన తీరాలకు వెడతాను. మనిషి, సూర్య భగవానుడా, ఇక నుంచి నువ్వు ఎరిగిన తీరాలను గురించి ఎరగని వాళ్లకు చూపించడం నీ ధర్మం. అవును, నేను అదే అనుకుంటున్నాను. ఇక గోదావరి సంగమ స్థానం అంతర్వేది వరకు తిరగాలి. అదిగో ఆ దేవాలయమే గోష్పదేశ్వరుడు. అదే గౌడీ మఠం చూసారా? అది ఈ గోదావరి తీరానే ఉంది. చైతన్య మహాప్రభు ఈ మఠం కట్టిన స్థలంలో 10 రోజులు నివాసం చేశారు. అదండి చూద్దరుగాని. ఖండిత కలియుగా జనమాల సమాల ఖండిత కలియుగా జనమాల సమాల ఖండిత కలియుగా జనమాల సమాల. అరుగు నాదల వెంకట్రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనకి ఈ గౌడీ మఠంతో 1/2 శతాబ్దిగా సంబంధం ఉంది. రాధాకృష్ణుల యొక్క సమ్మిళితావతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభువు దక్షిణ దేశ యాత్రకు వస్తూ రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు దయచేసినారు. బెజవాడ వరకు ఉన్నటువంటి రాజ్యాన్ని గవర్నర్గా శ్రీ రామానందరాయలు అనేటువంటి మహాభక్తుడు, పెద్ద పండితుడు ఆయన గవర్నర్ చేస్తున్నాడు. చైతన్య మహాప్రభుని ఆయన ఇద్దరూ కలిసి గోష్పద క్షేత్రంలో కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత మానవ జీవితంలో సాధించవలసిన సాధ్య వస్తువు ఏమిటి అనే విషయమై 10 రాత్రులు సంభాషణ ఉభయులకి మధ్య జరిగింది. ఆ 10 రాత్రులలో చైతన్య మహాప్రభు ప్రశ్న వేయడం, రామానందరాయ గారు ప్రత్యుత్తరం చెప్పడం. ఇది చిత్రమైన లీల. మధుర భక్తి చాలా గొప్పది. మధుర భక్తిలో మళ్ళీ స్వకీయ మధుర భక్తి, తారకీయ మధుర భక్తి. తారకీయ మధుర భక్తి రాధా అమ్మవారిది, గోపికలది. అంటే చాలా బాగుంది అని చెప్పారు. అలాగే ఇలా 10 రాత్రులు చాలా పెద్ద సంభాషణ జరిగింది. ఇటువంటి ప్రముఖమైనటువంటి సంభాషణ జరిగిన స్థలం కనుక చైతన్య మహాప్రభువు యొక్క మతమును వ్యాపింపజేయడం కోసమై మా పరమ గురువు గారు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు ఈ ఊళ్ళో 1930లో వచ్చి 32లో మళ్ళీ వచ్చి ఇక్కడ గౌడీ మఠం అనే గౌడీ మఠాన్ని స్థాపించినారు. అక్కడి నుంచి ఆ గౌడీ మఠంలో చైతన్య మహాప్రభు యొక్క ప్రేమభక్తి ప్రచారం అమోఘంగా జరుగుతున్నది. మరి రూపగోస్వామి యొక్క, సనాతన గోస్వామి యొక్క పుస్తకములు అచ్చివేయడం, ఇప్పుడు పురాణంలో వాళ్ళ విషయాలు చెప్పడం, ఇటువంటి భక్తి ప్రచారం అమోఘంగా జరుగుతున్నటువంటి మహత్తరమైన క్షేత్రం గోదావరి తీరం ఊళ్ళో జరుగుతున్నది. పట్టిసాద్రి సమం క్షేత్రం
नास्ति ब्रह्माण्डगोळके वीरभद्रसमो देवो न भूतो न भविष्यति। ఈ పట్టిస క్షేత్రం పంచశల క్షేత్రాల్లో ఒకటి. స్కాంద పురాణంలో దీని వివరణ ఉంది. చరిత్రలో కాకతి ప్రతాపరుద్ర దేవుడు, ఆ తర్వాత రెడ్డి రాజులు ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించారని వాడుక. ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం, భావనారాయణ స్వామి ఆలయం చూడాలి. ఈ చిన్న దీవిలో చెట్ల చల్లదనం, ఏకాంత ప్రశాంతి వర్ణనాతీతంగా లేవు. ఈ రాజమండ్రి పేరు తలుచుకోగానే శ్రీ విష్ణువర్ధన మహారాజు మొదలు వీరేశలింగం పంతులు గారి వరకు ఎందరో చారిత్రక పురుషులు ఘట్టాలు గుర్తురాక మానవు. తూర్పు చాళుక్యులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర సామ్రాజ్యాధీశులు ఈ పట్టణం మీద ఆధిపత్యం సాగించారు. టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర భీష్మ, న్యాపతి సుబ్బారావు పంతులు వంటి దేశ నాయకులు, కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, నవలా రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం వంటి వారు ఇక్కడ మసిలిన వారే. ఆది కవి నన్నయ్య మహాభారతాన్ని తెలుగు చేసింది ఇక్కడే. శ్రీనాథ కవి సార్వభౌముడు భీమేశ్వర పురాణ రచనకు శ్రీకారం చుట్టింది ఇక్కడే. ఆంధ్ర చిత్రకళా రీతికి నాంది పలికిన దామెల్ల రామారావు ఇక్కడి వారే. ఇలా సంఘటనలు, పేర్లు ఏకరవు పెట్టడం ప్రారంభిస్తే అనంత విషయాలున్నాయి. స్థాయి పులాక న్యాయంగా ఈ విశేషాలు పరిచయం చేస్తున్నాను అంతే. అరే, యాతగిరి నరసింహారావు గారు వస్తున్నారు. వెదకబోయిన తీగ దొరికిందంటారు, ఇదేనేమో. నరసింహారావు గారు రాజమండ్రిని రాజమహేంద్రి అని పిలవాలంటారు. ఇక్కడ పురావస్తు పరిశోధనల సంఘానికి కార్యదర్శి. రావు గారు, ఇటీవల ఈ రాజమండ్రిలో జరిగిన పురావస్తు పరిశోధనల గురించి కాస్త వివరంగా చెప్పండి మాకు. అనేక సంవత్సరాల నుంచి అనేక విధాలుగా పురావస్తు సేకరణ జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఊళ్ళో ఉన్న రాళ్లబండి సుబ్బారావు గవర్నమెంట్ ఆర్కియలాజికల్ మ్యూజియంలో అనేక అపురూపమైన కళాఖండాలు మనకున్నాయి. అంతేకాకుండా అక్కడ శాసనాలు, రాగి శాసనాలు, శిలాశాసనాలు కూడా ఉన్నాయి. తర్వాత ఈ విగ్రహాలు, రకరకాల ఏజెస్లో సంబంధించిన విగ్రహాలు కూడా అక్కడ లభించినవి ఉన్నాయి. ముఖ్యంగా ఈ బంగారు నాణ్యాలు అనేవి అక్కడే మనకు దొరుకుతున్నాయి. సాధారణంగా ఏ మ్యూజియంలో కూడా దొరకని విషయాలు అక్కడ మనకి లభిస్తాయి. జీవకారుణ్య సంఘం అధ్యక్షురాలు డాక్టర్ రమణ చౌదరి గారు, పదండి డాక్టర్ గారిని పలకరిద్దాం. పవిత్ర గోదావరి తీరంలో రాజమండ్రిలో గౌతమి జీవకారుణ్య సంఘం 1940 సంవత్సరంలో స్థాపించబడింది. శ్రీ స్వామి కారుణ్యానందజీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో కొందరు పెద్దలు కలిసి ఈ సంస్థను స్థాపించారు. ముఖ్యంగా అనాథల సేవ, కుష్ఠరోగుల సేవ, అనాథ ప్రేత సంస్కారం, వరదలు, తుఫానులు, అగ్ని బాధితులకు సేవా సహకార సంస్కారాలను అందించుతూ సర్వమత సమానత్వ ప్రచారం ప్రధానోద్దేశములతో ఈ సంస్థ నడుస్తున్నది. స్త్రీ సంక్షేమ కార్యక్రమాలు, జనచైతన్య కార్యక్రమాలు కూడా ఇటీవలే చేపట్టాం. ఇక్కడ ఆర్ఫనేజ్లో 1 నుంచి 10 తరగతి వరకు చదువుకునే 26 మంది విద్యార్థులున్నారు. లెప్రసీ హోంలో 45 మంది కుష్టు వ్యాధిగ్రస్తులకు వసతి వైద్య సదుపాయాలున్నాయి. అనాథ వృద్ధులకు వసతి వైద్య భోజనం ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పించున్నాం. ఈ విధంగా గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ సేవ ద్వారా సమాజ సేవ చేస్తూ గోదావరి మాతలాగా ముందుకు సాగిపోతూ ఉంది. ఒకప్పుడు సర్ ఆర్థర్ కాటన్
ఈ గోదావరి మీద ఈ ధవళేశ్వరం దగ్గర 1847లో ఆనకట్ట నిర్మాణం ప్రారంభించి 1852లో పూర్తి చేశారు. ఆ కాలంలో ఆయన్ను అభినవ భగీరథుడిగా అభివర్ణించేవారు. శ్రోత్రియులు సంకల్పం చెప్పుకునేప్పుడు ఆయన స్మరించుకునేవారట. నిత్య గోదావరి స్నాన పుణ్యదో యో మహామతి స్మరామి ఆంగ్లేయ దేశీయం కాటను తం భగీరథం. ఈ మహనీయుని గోదావరి ఉన్నంతకాలం స్మరించుకోవలసిందే. ఇక్కడ ఆయన పేరిట ఒక ప్రదర్శనశాల కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో ఆయన తన కాలంలో వాడిన పరికరాలు, ఆనకట్ట చరిత్ర, గోదావరి వరదల చరిత్ర చిత్రాలతో, ఫోటోలతో, నమూనాలతో ప్రదర్శిస్తున్నారు. అఖండ గోదావరి విశ్వరూపం చూశాం. అన్నపూర్ణ అనే నానుడి అన్నిందాల ఎందుకొచ్చిందో మనం చూసిన పచ్చదనమే సాక్షి. ఇదిగో ద్రాక్షారామం. త్రిలింగాలని ప్రసిద్ధి పొందిన మూడింటిలో కాళేశ్వరం, శ్రీశైలం తర్వాత మూడోది ఈ భీమేశ్వర లింగం. దీనిని సూర్య ప్రతిష్ఠ అంటారు. ఇది పంచారామాలలో ఒకటి. శ్రీనాథ కవి సార్వభౌముడు భీమేశ్వర పురాణం రాసింది ఈ దేవుడి గురించి. ఇక్కడ అమ్మవారు శ్రీ మాణిక్యాంబాదేవి. ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన అష్టాదశ దేవీ పీఠాల్లో ఇది 12వది. సప్త ఋషులు ఈ శివప్రతిష్ఠ సమయంలో గోదావరిని అంతర్వాహినిగా ఇక్కడికి తెచ్చారట. ఇదిగో ఇది సప్త గోదావరి. ఇక్కడ ఆలయం గోడల మీద ఈ శాసనాలు కనిపిస్తున్నా చూసారా? ఇటువంటివి 800 వరకు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ రక్షణలో ఉంది. మరి మనం స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి కోటిపల్లి వెళ్దాం. కొండకు నాదుకే తల్లి చదువులా తల్లికి మొక్కి కాళేశుని నుతి విని మది సొక్కి బాసర చదువులా తల్లికి మొక్కి కాళేశుని నుతి విని మది సొక్కి భద్రగిరిని శ్రీరాముని తలిచి భద్రగిరిని శ్రీరాముని తలిచి లక్షవాటి భీమేశుని మనసారా కొలిచి మనసారా కొలిచి గోదావరి గంగా తల్లి గోదావరి గంగా చెను మెను పులకించే నీ తరగలు సాకంగా నీ తరగలు సాకంగా కొండా కొనాదుకే తల్లి అమ్మయ్యా, మన యాత్రలో ఒక ముఖ్య భాగం పూర్తయింది.
ఇక ఇక్కడి నుంచి లాంచీ మీద రేవు దాటితే ముక్తీశ్వరంలో దిగుతాం. కోనసీమలో అడుగు పెడుతున్నామన్నమాట. కోనసీమ అంటే ఆలయాల సీమ, కొబ్బరి చెట్ల అందమైన నీడల సీమ, ఆకుపచ్చదనంలో ప్రశాంతిని, వరి పొలాల స్వచ్ఛమైన గాలిని ప్రసాదించే శాంతి సీమ, పంట కాలువలతో, చమత్కార భాషణాల పల్లె జనంతో మనల్ని ఆకర్షించే సజీవ చైతన్య సీమ ఈ కోనసీమ. అన్నట్టు ఈ కోనసీమ తమాషా తెలుసా? అన్ని ఊళ్ళు ఏ 2-3 తప్ప అన్ని దగ్గరగా ఉంటాయి. కొబ్బరి చెట్టు లేని ఇల్లు ఉండదు. ఈ ముక్తీశ్వర క్షేత్రం ప్రారంభిస్తే కోనసీమ దేవాలయాల్లో అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయం, పలివెల కుప్పులింగేశ్వర స్వామి ఆలయం, ర్యాలి జగన్మోహిని కేశవ స్వామి ఆలయం, మందపల్లి శనేశ్వర ఆలయం, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జగత్ ప్రసిద్ధమైనవి. కోనసీమ అంటే వేదాధ్యయనానికి పుట్టినిల్లు. కరోతి రూపాణి రూపాణి కరోతి కరోతి రూపాణి జోహోతి జోహోతి రూపాణి కరోతి కరోతి రూపాణి జోహోతి రూపాణి జోహోతి జోహోతి రూపాణి రూపాణి జోహోతి రూపై రూపైర్జోహోతి రూపాణి రూపాణి జోహోతి రూపై రూపై రూపైర్జోహోతి జోహోతి రూపైరేవైవ రూపైర్జోహోతి జోహోతి రూపైరేవా వరోపై రోపై రే వై నామే నామే వరోపై రోపై రే వై నామే నామే వై వై నాగుం సగుం సమే నామే వై వై నాగుం సం సగుం సమే. బండార్లంక దాటాక ముంగండ అనే ఊరు వస్తుంది. అది ప్రముఖ సంస్కృత ఆలంకారికుడు, షాజహాన్ కొలువులో ఆస్థాన పండితుడు, గంగాలహరి వంటి మధుర కావ్యాల కర్త అయిన జగన్నాథ పండితరాయలు పుట్టిన ఊరు. మనం ఇవన్నీ చూసుకుంటూ ఈ చల్లని పచ్చని గాలి పీల్చుకుంటూ వెళ్ళిపోదాం. చెక్క తీసాడు, అన్ని తీసాడు. ఇక్కడ కొండ కొన దుకే తల్లి పైరగాలి నీ పైట చెంగులా ఓ గంగా కోనసీమలో పైరగాలి నీ పైట చెంగులా ఓ గంగా అంతరవేదిని సౌందౌ సందిత అంతరవేదిని సౌందౌ సందిత ఒరిగి కరిగి పులకిల్సంగా ఒరిగి కరిగి పులకిల్సంగా గోదావరి గంగా తల్లి గోదావరి గంగా చెను మెను పులకించే నీ తరగలు తాకంగా నీ తరగలు తాకంగా కొండ కొన దుకే తల్లి
ఇదేనండి, ఇదే అంతర్వేది. వశిష్ఠ గోదావరి ఇక్కడ సముద్రంలో కలుస్తోంది. దేవాలయంలోకి వెళ్తాం పదండి. కోటి సూర్య ప్రతీకశ మకుటాజ్వల తేజస అంతర్వేది పురేశాయ నారసింహాయ మంగళం. కంబుగ్రీవాయ దేవాయ కమలాశ్రిత వక్షసే వశిష్ఠ పూజితాయ సు నారసింహాయ మంగళం. కర్ణావతంస ప్రభయా భ్రాజమాన ముఖేందలే వాసిష్ఠాశ్రమవాసాయ నారసింహాయ మంగళం. కరయుగ్మధృతాదగ్ర శంఖచక్ర విశోభినే నరసింహాకృతి రూపాయ రమానాథాయ మంగళం. ఇక్కడి నుంచి సముద్ర తీరాన్ని 4 మైళ్ళు వెళితే పదండి సముద్ర సంగమం. బ్రహ్మగిరి నుండి సాగి వచ్చిన గోదావరి మహత్తర సంగమం. కొంతమేర నీరు గోదావరి రంగు. అదిగో అల్లదిగో దూరంగా నీలి సముద్రం. యంతమస్తం యంతమాదిత్యమభిధ్యాయన్ పూర్వం బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద అసావాదిత్యో బ్రహ్మ. మనిషి ఆదిత్యదేవ, ఒకనాటి ఉదయవేళ దర్శనమిచ్చావు, నదీతత్వం బోధించావు. ఈ సాయంకాల వేళ అస్తమించే నిన్ను చూస్తుంటే దిగులుగా ఉంది. నువ్వు వెళ్ళాక మాకు మిగిలేది చీకటే. మనిషి, నేను తాత్కాలికంగా మరుగు కావచ్చు, కొంతకాలానికి నువ్వు గతించవచ్చు. కానీ మానవ సంఘం అనే జీవనది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. గోదావరి నదిలాగా. నేను చూడమన్నది, నువ్వు చూసినది, చూపించినది జీవనది గోదావరి. అయితే 100 ఏళ్ల క్రితం లాంటి నీరు ఇవాళ గోదావరిలో లేదు. అలాగే 100 ఏళ్ల నాటి మానవ సంఘము ఇవాళ లేదు. నది అంటే అద్దం. అంధయుగమైన స్వర్ణయుగమైన అది నీ నాగరికతకు ప్రతిబింబం. దానికి నువ్వే కర్తవు. కర్మసాక్షి బోధపడి ఈ మట్టితో, ఈ నీటితో, ఈ తేజస్సుతో, ఈ గాలితో, ఈ ఆకాశంతో కలిసి ఏర్పడింది నా ఒక్కడి దేహమే కాదు, ఇంకా కొన్ని కోట్ల దేహాలున్నాయి. నేను ఈ మానవ జీవనది సంఘంలో ఒక బిందువు. బిందువును సింధువు వరకు కలిపేది నది. నది నిశ్రేణిక, నది జలసూత్రం. ఇచ్చిన అర్జున్ స్వీకరించాను. వస్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను. ఈలోగా గోదావరి మీద నీలి వెన్నెల నీరు అధ్యాత్మ దీపాన్ని వెలిగిస్తుంది. ప్రపంచతత్వాన్ని ఈ నదిరేవు నీకు బోధపరుస్తుంది మనీషి. అపూర్వమైన ఆలస్యానికి అనంత కోటి మన్నింపులు కోరుతూ, శ్రీకంఠ శర్మ స్వామి, ఇప్పటికైనా నన్ను రుణవిముక్తుణ్ణి చేయండి. స్వీకరించండి, ఇదిగో మన కలల గలల గోదావరి రూపకం. ఎప్పటికీ మీ శాశ్వత అభిమాని, ఆరాధకుడు రామం.
గలగలా గోదారి డాక్యుమెంటరీ రూపకం విన్నారు. రచనా సమర్పణ రామం ఎస్బి శ్రీరామమూర్తి.